అందరికీ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అండి. మన తెలుగు ప్రజలందరికీ నూతన సంవత్సరం అంటే గుర్తొచ్చేది ఉగాది పండగే అయినప్పటికీ ఈ న్యూ ఇయర్‌ని కూడా మనం హ్యాపీగానే సెలబ్రేట్ చేసుకుంటాము. హ్యాపీగా వెల్కమ్ చెప్తాము. సో, ఈ 2025కి మేము కూడా మంచిగా వెల్కమ్ అయితే చెప్పేసాము. 2024కి హ్యాపీగా నవ్వుతూ బాయ్ బాయ్ చెప్పేసాం అనమాట. సో, మార్నింగ్ లేచిన తర్వాత ఇంకా గుడికి వెళ్ళేది మాకు ఏముండవు కాబట్టి ఇంట్లోనే దీపారాధన అయితే చేసుకున్నాము. నాకంటే ముందు మా హస్బెండ్ అండ్ పిల్లలు మంచిగా ఇలా దీపారాధన అవన్నీ కూడా చేసేసారు నేను రెడీ అయ్యి వచ్చేసరికి. సో, నేను మా పిల్లలు మా హస్బెండ్ అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. నా ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, నా సబ్స్క్రైబర్స్ అందరూ కూడా మంచిగా ఉండాలి. నా సబ్స్క్రైబర్స్ కాకపోయినా నా వీడియోని చూసే ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలి అనేది దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్‌గా అందరం కూడా కొత్త బంగారు లోకంలోకి అయితే అడుగుపెట్టేసామండి. ఈ కొత్త బంగారు లోకంలో మొదటి రోజు నాకు జరిగిన ఎక్స్‌పీరియన్సెస్ ఏంటి? ఈ 2024లో నేను ఏం వదిలేస్తున్నాను? ఏం క్యారీ చేస్తున్నాను? బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్‌లు ఏంటి? ఏం జరిగింది? ఫస్ట్ రోజు ఎలా అయ్యింది? అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఈ వ్లాగ్ రూపంలో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి. వెల్కమ్ టు మై ఛానల్. వావ్! మామ్స్ గురించి చెప్పాలంటే జస్ట్ వావ్ అనే చెప్పొచ్చు. ఎందులోని తగ్గేదేలే అంటున్నా మామ్స్ కోసమే కాకుండా హెల్తీగా, హ్యాపీగా ఉండాలి అనుకునే వాళ్ళందరి కోసం మన ఛానల్లో వీడియోస్ ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటాను. మన ఛానల్లో అన్నీ కూడా మోటివేషనల్ వీడియోస్, స్పిరిచువల్ లైఫ్, జర్నలింగ్, గుడ్ హ్యాబిట్స్, సెల్ఫ్ మోటివేషన్, ప్రొడక్టివిటీ లైఫ్ ఇలాంటి వాటి మీదే వీడియోస్ ఉంటాయన్నమాట. సో, ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని చూసేవాళ్ళు మరికొన్ని వీడియోస్ని చూసి మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొంతమందికి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేసేయండి. వీడియో మొత్తం చూసిన తర్వాత ఈ వీడియో ఎలా ఉంది అనే దాన్ని బట్టి మీ అమూల్యమైన చేతులతో ఒక చిన్న కామెంట్ కూడా ఇచ్చేసేయండి. సో, ఈ కొత్త బంగారు లోకంలోకి అడుగు పెట్టగానే మా హస్బెండ్ నాకు బంగారం అయితే గిఫ్ట్గా ఇచ్చారనమాట. సో, నైట్ సర్ప్రైజ్ చేశారు. ఎందుకు అనే విషయానికి వస్తే నా ఓల్డ్ ఇయర్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో దాని యొక్క సేల్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ది డిప్ అంటారు, కొంతమంది సేల్ అంటారు. అది 2 డేస్ బ్యాకే పడిపోవడం జరిగిందనమాట. మేము డిసెంబర్ 13 అనుకుంటా షాప్కి వెళ్ళాము. అక్కడ నేను డ్రెస్ ట్రయల్ చేస్తూ ఉంటే ట్రయల్ రూమ్లో ఇయర్ రింగ్ పడిపోయిందనమాట. నేను తర్వాత చూసుకున్నాను. ఆ సేల్ మాత్రం ఎక్కడో పడిపోయినట్టుంది, అది లేదు, లక్కీగా ఇయర్ రింగ్ ఉంది. సో, 2024లో 2 టైమ్స్ పడిపోయిందండి దాని యొక్క ఆ డిప్ ఏదైతే ఉందో అది. నేను ఇండియాకి వెళ్ళినప్పుడు మార్చ్లో మా అమ్మ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఒకసారి పోతే ఆ ఇయర్ రింగ్స్ని నాకు వదులుకోవడం ఇష్టం లేక అలాంటిదే నేను చేయించుకున్నాను. బంగారంది 2000 తీసుకున్నారు అప్పుడు. కానీ అది కొంచెం లూజ్గా ఉండడం వల్ల అనుకుంటాను మళ్ళీ అదే పడిపోయిందనమాట. అసలు యాక్చువల్లీ అప్పుడు పడిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత దుబాయ్లో ఇంట్లో కూడా ఒక 2 టైమ్స్ మధ్యలో పడిపోయింది కానీ దొరికేసింది. ఒకసారి అయితే వాష్రూమ్లో పడిపోయి ఇంకా డైరెక్ట్ ఆ హోల్లోకి వెళ్ళడానికి దగ్గరలో ఉన్నప్పుడు నేను చూసుకున్నాను. మొన్న ట్రయల్ రూమ్లో కూడా అంతే. సో, నేను లక్కీగా చూసుకున్నాను కాబట్టి అది నా దగ్గరికి వచ్చిందనమాట. అసలు నేను ఫస్ట్ అనుకున్నా 2024లో 2 టైమ్స్ నాది ఆ బంగారం పోగొట్టుకున్నాను కదా, అరే లక్ష్మీదేవితో కొలుచుకుంటాం కదా మనం బంగారాన్ని, ఎందుకు ఇలా జరిగింది, నాకు ఎందుకు ఇలా జరిగింది, నెగిటివ్గా ఆలోచించాను ఫస్ట్. ఏంటి బంగారం పోగొట్టుకున్నాను, చిన్నదో పెద్దదో బంగారం అంటే ఒక సెంటిమెంట్ లాగా అనిపిస్తుంది, అలా అనిపించింది అనమాట. ఆ తర్వాత మళ్ళీ అనుకున్నాను పోయింది ఆ వెనకాతలు ఉన్న సేలే కానీ ఆ ఇయర్ రింగ్ అయితే పోలేదు. ఆ ఇయర్ రింగ్స్ అంటే నాకు చాలా ఇష్టం అనమాట. సో, 2019లో అనుకుంటా మా హస్బెండ్ అవి తీసుకున్నారు నాకు. సో, అన్ని సంవత్సరాలు మనతో ఏవైనా సరే ఉంటే వాటి మీద ఒక ఎఫెక్షన్, బాండింగ్ అలా ఉంటుంది. సో, నాకు అవి చిన్నగా ఉంటే చాలా ఇష్టం. ఏదైనా ఉంటుంది కదా వస్తువు మీద, ఇంట్లో ఉన్న చిన్న ప్లేటు కప్పు పోతేనే ఆడవాళ్ళకి అరే పోయింది అని అనుకుంటాము. మొక్క పోయినా సరే ఏంటి ఇలా జరిగింది అని అనుకుంటాం. సో, అలా ఈ ఇయర్ రింగ్ కూడా అలా జరిగినప్పుడు నాకు కొంచెం బాధ అనిపించింది. సో, తర్వాత మళ్ళీ నేను వెంటనే పాజిటివ్ థింకింగ్లోకి వచ్చేసిన తర్వాత అరే పోయింది చిన్న సేలే కదా, ఇంకా నీకు ముందున్న ఇయర్ రింగ్ అలాగే ఉంది కదా అని చెప్పేసి అనుకున్నాను. ఇంకా మా హస్బెండ్ జనవరి 1కి నాకు గిఫ్ట్గా ఇవి తీసుకోవాలి అని అనుకున్నారంట. సేమ్ అదే మోడల్లో అలాంటివే ఉన్నవే వెతికి మరీ తీసుకున్నారనమాట. దానికి స్టోన్ ఉంది, వీటికి స్టోన్ లేదు, మ్యాక్సిమం అదే మోడలు. అంటే ఇంకా వేరే పెద్దగా ఏం పెట్టుకున్నా నాకు అంతగా సూట్ అవ్వు అని చెప్పేసి అనుకుంటారనమాట. అందుకని అలాంటివే తీసుకున్నారు. సో, నీ ఫేస్కి ఇంక ఇవే కదా సూట్ అవుతాయి, అందుకే ఇవి తీసుకున్నాను అని చెప్పేసి అన్నారనమాట. నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది సేమ్ అలాంటివే తీసుకోవడం. సో, ఏదైనా సరే కానివ్వండి, ఇక్కడ బంగారం అనే కాదు, మనుషులనే కాదు, ఏదైనా సరే
మన దగ్గర ఏదైతే ఉండాలి అని రాసిపెట్టి ఉంటుందో అది ఖచ్చితంగా ఉంటుంది. ఏదైతే పోవాలి అని రాసిపెట్టి ఉంటుందో అది ఖచ్చితంగా పోద్ది. ఎంత మన దగ్గర ఉంచుకోవాలి అని మనం అనుకున్నా అది మన దగ్గర ఉండదు అని నాకు అనిపించింది అనమాట. నేను అది ఒకసారి సేలిపోయిన తర్వాత మళ్ళీ కొనుక్కొని మళ్ళీ చేయించుకొని మళ్ళీ పెట్టుకున్నా ఆ ఇయర్ రింగ్స్ ఇంకా నువ్వు పెట్టుకోవద్దు, ఇంకా అయిపోయింది అని నాకు అలా 2-3 టైమ్స్ అది పడిపోవడం జరిగిందేమో అని నాకు అనిపించింది. అండ్ అలాగే ఏదైతే ఆ పెద్ద డిప్ ఒకటే పడిపోయింది, కానీ నా దగ్గర ఆ ఇయర్ రింగ్ ఉండాలి అని రాసిపెట్టినట్టుంది. అది ఎన్నిసార్లు బయట పడిపోయినా కింద పడిపోయినా మళ్ళీ నా చేతులకే వచ్చింది, నా దగ్గరికే వచ్చిందనమాట. సో మన రాతలో ఏదైతే రాసిపెట్టి ఉంటుందో అదే జరుగుతుంది అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. ఒకసారి స్నానం చేసేటప్పుడు కరెక్ట్గా వాష్రూమ్లో ఇంకా హోల్ దగ్గర ఎడ్జ్లో ఉందండి. నేనైతే అది కరెక్ట్గా ఇలా చూసుకున్నాను, ఇంకా వితిన్ సెకండ్స్లోకి అది లోపలికి వెళ్ళిపోద్ది అనమాట. కానీ లక్కీగా నేను చూసుకున్నాను, అది మళ్ళీ నా దగ్గరకు వచ్చింది. మొన్న ట్రయల్ రూమ్లో కూడా అంతే, నేను చూసుకోకపోతే అది ఎక్కడ పడిపోయిందో కూడా మనకు తెలియదు కదా. సో లక్కీగా అక్కడ నాకు కనిపించింది, మళ్ళీ నా చేతులకు వచ్చింది. అప్పుడు అనిపించింది అనమాట, ఒకటి కావాలంటే ఇంకొకటి వదులుకోవాలి. ఏదైతే మన దగ్గర ఉండాలి అని ఉంటుందో, మన రాతలో రాసిపెట్టి ఉంటుందో అది మన దగ్గరే ఉంటుంది. ఏదైతే పోవాలి అని రాసిపెట్టి ఉంటుందో అది పోతుంది. సో ఇలా అయితే నాకు అనిపించింది అనమాట. ఇంకా నెక్స్ట్ న్యూ వస్తువు ఏంటి అని అంటే మా ఇంట్లోకి వచ్చింది మిక్సీ జార్. సో ఇది కూడా అలాగే జరిగింది. ఇక్కడ కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే, ఉచితంగా వచ్చింది ఏది మన దగ్గర ఎక్కువ రోజులు నిలబడదు అని నాకు అనిపించింది. సో ఎందుకు ఈ మాట యూస్ చేశానో మీకు చెప్తాను. సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ తీసుకున్న మిక్సీ జార్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందంటే, లాస్ట్ టైం మేము ఇప్పుడు వాడేది ఇండియా నుంచి వచ్చేటప్పుడు నేను జిఆర్టీలోని స్కీమ్ కట్టాను అనమాట. 10,500 కట్టినప్పుడు ఏదైనా ఒక వస్తువు ఫ్రీగా ఇస్తారు అని చెప్పేసి అన్నారు. సో అందులో నాకు మిక్సీ జార్ వచ్చిందనమాట. సో మేము ఏం చేసామంటే పాత మిక్సీ జార్ ఇంకా అక్కడే ఇండియాలో వదిలేసి, ఇంకా సర్లే అది జిఆర్టీ స్కీమ్ కట్టినప్పుడు ఏదైతే కొత్తగా మిక్సీ జార్ ఇచ్చారో అది కొత్తది కదా అని చెప్పేసి దాన్నే ఇక్కడికి మేము తీసుకొచ్చేసాము. సో అది తీసుకొచ్చేసిన తర్వాత 24 మేలో అనుకుంటా అది హ్యాండ్ ఇచ్చింది. అంటే ఓవర్లోడ్ అవడం వల్ల చిన్నది ఏదో పోయింది. సో మా ఇక్కడ మెకానిక్ షాప్ ఏదో ఉంటే దాన్ని తీసుకెళ్ళారనమాట. అది మాకు ఫ్రీగానే వచ్చినా దాని కాస్ట్ అంత కూడా ఉండదు. ఇక్కడ బాగు చేయించడానికి 3,000 రూపీస్ తీసుకున్నారు మన ఇండియన్ మనీలో. ఇక్కడ మనీలో 150 రూపీస్ అనమాట, అది 150 దర్హమ్స్ అనమాట తీసుకున్నారు. సర్లే అని చెప్పేసి అది మళ్ళీ మొన్నటి వరకు వాడాము. లాస్ట్ వీకే మళ్ళీ అది కూడా పోయింది, మళ్ళీ హ్యాండ్ ఇచ్చింది అనమాట. మళ్ళీ ఇప్పుడు ఇంకొక 150 రూపీస్ కానీ పెడితే ఆ 300 దర్హమ్స్కి మాకు కొత్త మిక్సీ జారే వచ్చేస్తుంది అని అనిపించింది. ఇంకా అందుకనే దాన్ని మళ్ళీ బాగు చేయాలి అని మేము అనుకోలేదు. సో నిజంగానే ఉచితంగా ఏమైనా వచ్చినవి త్వరగా పోతాయేమో, అంటే ఆ గిఫ్ట్ల రూపంలో వచ్చినవి కూడా ఎక్కువ సంవత్సరాలు మన దగ్గర ఉండవేమో అని అనిపించింది. మేము దాన్ని 1.5 ఇయర్ కూడా వాడలేదు పూర్తిగాన. సో ఇంకా అది పోవడం జరిగింది. సర్లే ఇంకా మళ్ళీ దాన్ని బాగు చేయించి డబ్బులు వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఇలా మేము కొత్తది అయితే తీసేసుకున్నాం అనమాట. సో మా న్యూ మిక్సీ జార్ ఎలా ఉందో ఒకసారి మీరు కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. పానాసోనిక్ తీసుకున్నాం అనమాట. సో ఇది కొంచెం మార్నింగే లేచిన తర్వాత అంటే తీసుకొని 3 days అవుతుంది. ఇది కూడా ఏదైతే నా చెవి డిప్ప పోయింది అనుకున్నానో ఆ రోజు ఇది మేము తీసుకున్నాం అనమాట, December 13. సో ఇంకా ఫస్ట్ని ఓపెన్ చేయొచ్చు కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత స్నానం చేసిన తర్వాత అమ్మవారి దగ్గర కొంచెం కుంకుమ తీసి అక్కడ బొట్టు పెట్టి దేవుడి దగ్గర కొట్టిన కొబ్బరికాయతోటే ఇందులో నేను చట్నీ అయితే చేశాను. సో ఏదైనా సరే ఫస్ట్ టైం మనం ఓపెన్ చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా, అంతకంటే ఎక్కువ హ్యాపీ ఫీల్ అయిపోయారు మా పిల్లలిద్దరు. సో వాళ్ళు అది ఓపెన్ చేస్తాము అని చెప్పేసి తెగ కుతూహలం పడిపోతున్నారు అనమాట. ఇంకా వాళ్ళ చేతే ఓపెన్ చేయించి మా చిన్నోడి చేతే ఆన్ చేయించాను అనమాట మిక్సీ జారు. సో ఇలా మంచిగా మార్నింగే న్యూ ఇయర్ రోజు బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసుకున్నాము. దోశలు విత్ కొబ్బరి అండ్ పుట్నాల పప్పుతో చట్నీ అనమాట. సో ఇంకా మా హస్బెండ్ ఇది వైట్ కలర్ కదా, ఇంకా నువ్వు మొత్తం పాడు చేసేస్తావు, అస్తమానం తుడ్డానికి కష్టంగా ఉంటుందని చెప్పేసి పైన కవర్ అయితే ఇలా ప్లాస్టర్ వేసి అంటించేశారు. సో నేను కవర్ పెట్టేసి వదిలే అని చెప్పేసి అన్నాను. ఇంకా లేదు మొత్తం అన్నీ అంటించేసినట్టు దానికి ప్లాస్టర్ అయితే అంటించేశారనమాట. సో ఇది కూడా అయిపోయిన తర్వాత మంచిగా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసుకున్నామండి లంచ్లోకి. సో లంచ్లోకి
ఫిష్ దమ్ బిర్యానీ చేశాను. ఫస్ట్ టైం ఫిష్ దమ్ బిర్యానీ చేశాను. దానికోసం బాస్మతి రైస్ 1 గ్లాస్ తీసుకున్నాను. సో, 1 గ్లాస్‌ని కూడా నేను బాయిల్ చేసేసాననమాట. అందులో కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటున్నాను ఒక పక్క. ఇంకొక సైడు ఏదైనా కింద అడుగు మందంగా ఉండేటటువంటి గిన్నె తీసుకొని అందులో మనం హోల్ గరం మసాలా, విడిగా మసాలా సరుకులన్నీ ఉంటాయి కదా, బిర్యానీ ఆకు, యాలకులు, దాల్చిన చెక్క, సో అన్నీ కూడా అందులో వేసేసుకోవాలి. అండ్ అలాగే పచ్చిమిర్చి, చిన్న ముక్కలుగా తరిగినటువంటి ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. సో ఈలోగా నాకు ఇక్కడ కుక్ అవుతుంది ఇది రైస్ ఏదైతే పెట్టుకున్నానో. సో దీంట్లో ఉల్లిపాయలు కూడా వేగిపోయిన తర్వాత టమాటా ముక్కలు కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో అవి కూడా వేగిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసేసుకున్నాను. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. సో దీంట్లోకి నేను ముందు రోజే ఈ చేపలన్నిటికీ కూడా ఉప్పు, కారం, గరం మసాలా పొడి ఇవన్నీ కూడా పట్టించేసాను అనమాట. అన్నీ పట్టించేసి చేపలకి అది ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. సో ఆ ఫిష్ ముక్కలనే నేను ఇందులో యాడ్ చేసేసుకున్నాను అనమాట. సో నాకు రైస్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసుకోవాలండి. వేసుకుంటే దమ్ బిర్యానీ కొంచెం బాగుంటుంది అనమాట. ఈ చేపల్లోకి అన్నిటిలోకి వేసుకున్న తర్వాత కొంచెం పడుతుంది అని చెప్పేసి అనిపించింది, ఎక్స్ట్రా కొంచెం వేసుకున్నాను. మీకు మసాలాలు అవన్నీ కూడా ఇంకా ఇక్కడే పడతాయి అనుకుంటే చూసుకొని వేసుకోవాలి. కానీ చేపలు కదా, ఎక్కువగా కలిపేయకుండా ముందే అన్నీ కూడా చూసుకోవాలన్నమాట. సో లేకపోతే విరిగిపోతాయి, ముక్కలు అయిపోతాయి. ఇక్కడ నేను రైస్ ఫుల్ కుక్ చేసేసుకున్నానండి. 70%, 80% అలా కాదు, ఫుల్ కుక్ అయితే చేసేసుకున్నాను అనమాట. అలా కుక్ చేసేసుకున్న దాన్ని ఒక దాంట్లోకి వచ్చేసుకొని ఆ పొడి అన్నం అందులో వేసుకొని పైన మనం డీప్ ఫ్రై చేసినటువంటి బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదా, సో అవి, కొత్తిమీర, కరివేపాకు యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర కనుక పుదీనా ఉంటే పుదీనా కూడా యాడ్ చేసుకోండి. పుదీనా ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది అనమాట దమ్ బిర్యానీస్లోకి. అండ్ అలాగే క్యాజ్యూస్, కిస్మిస్ కూడా యాడ్ చేసుకుంటే దమ్ బిర్యానీ అద్దిరిపోద్ది అనమాట. ఏదైతే ఫ్రైడ్ ఆనియన్స్తో పాటుగా మనం అవి కూడా వేసుకుంటే, అంటే క్యాజ్యూస్ అండ్ అలాగే కిస్మిస్ కూడా చాలా చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. నా దగ్గర ఆ రెండు అవైలబుల్లో లేవన్నమాట, అయిపోయాయి. సో అందుకనే నేను యాడ్ చేయలేదు. సో పుదీనా ఫ్లేవర్ కూడా ఉంటే అద్దరిపోద్ది. సో ఇలా ఫైనల్గా న్యూ ఇయర్ రోజు ఫిష్ దమ్ బిర్యానీ ఫస్ట్ టైం చేసిన చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. ఇది సింగిల్ ముళ్ళున్న కింగ్ ఫిష్ అనమాట. సో అందుకనే దీంతో చేయగలిగాను. పిల్లలు కూడా తినగలిగారు అనమాట. ముళ్ళులు ఉన్నవి అయితే సెట్ అవ్వదు, ఎందుకంటే రైస్లో కలిసిపోతాయి కాబట్టి. సో ఇదండి ఇవాల్టి నా వీడియో మీకు నచ్చిందా? నాకు చాలా తీపి జ్ఞాపకాలని అందించింది. సో వాటిని అలాగే 2025లోకి తీసుకెళ్తున్నాను. చేదు జ్ఞాపకాల నుంచి ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో వాటిని తీసుకున్నాను. సో వాటిని కూడా క్యారీ చేస్తాను అని చెప్పను. సో వాటి నుంచి నేర్చుకున్న లెసన్స్ని క్యారీ చేస్తాను ఖచ్చితంగా. సో మీకు అలాంటివి ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఈ 2025లో నేను ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండాలి అని చెప్పేసి అనుకుంటున్నాను. మీరంతా కూడా హ్యాపీగా ఉండాలి అని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నాను. కొత్త వస్తువులతో కొత్త బంగారు లోకంలో అంతా కూడా మంచి జరగాలి, అంతా సుఖంగా ఉండాలి, ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలి అని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్లో ఉండేటటువంటి వీడియోస్ని చూస్తూ ఉండండి. మీ మోటివేషన్ నాకు ఇవ్వండి. నా మోటివేషనల్ వీడియోస్ని సపోర్ట్ చేయండి.